మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నప్ప చిత్రం జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 90 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల ఓపెనింగ్స్ని రాబట్టింది. దీంట్లో తెలుగు రాష్ట్రాల్లో 8.25 కోట్లు, హిందీలో 65 లక్షలు, తమిళంలో 15 లక్షలు, కన్నడలో 10 లక్షలు, మలయాళంలో 20 లక్షల రూపాయలను వసూలు చేసింది. తెలుగులో మాత్రమే మంచి హోల్డ్ను చూపించిన ఈ చిత్రం మిగతా లాంగ్వేజెస్లో పెద్దగా హోల్డ్ను అయితే చూపించలేకపోయింది. చిత్ర యూనిట్ అంచనా వేసుకున్న ప్రకారం ఈ మూవీ తొలి రోజు వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇక ఈ మూవీ రెండవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఒకసారి చూసుకున్నట్టయితే తమిళంలో 18.41%, తెలుగులో 36.13%, హిందీలో 11.45% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక హైదరాబాద్లో 380 షోలు, బెంగళూరులో 297, విజయవాడలో 75, విశాఖలో 110, ఢిల్లీలో 110, ముంబైలో 87 షోలు పడ్డాయి. ఇక సాయంత్రం 4 గంటల వరకు బుక్ మై షోలో 15 లక్షల టికెట్లు అమ్ముడైనట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీ రెండవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, తమిళ్, కేరళ, కర్ణాటకలో 1.50 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో ₹1 చొప్పున ఇండియా వైడ్గా 4.50 కోట్లను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో ₹1 కలెక్ట్ చేసిన ఈ చిత్రం రెండవ రోజు వరల్డ్ వైడ్గా 6 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 160 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.